హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? కుంభమేళ జరుగుతుంది కదా. ప్రయాగ్రాజ్లో ఉంటూ కుంభమేళకి వెళ్లకుండా ఎవరైనా ఉంటారా? అవునండి, అందుకే మేము కూడా వచ్చేసాం. ఫ్యామిలీతో ఒక ఫుల్ డే స్పెండ్ చేసేద్దాం కుంభమేళాలో అని. ఇక్కడ మేము వచ్చేసాం అరేల్ ఘాట్ వైపు. అరేల్ ఘాట్ వైపు కొత్తగా ఒక శివాలయం పార్క్ కట్టారండి. దాని విషయాలు నేను ఈరోజు మీతో పంచుకుంటాను అండ్ మీకు చూపిస్తాను. వచ్చేసాం అరేల్ ఘాట్లోని శివాలయం పార్క్కి. ఈ శివాలయం పార్క్ దగ్గర చాలా పెద్ద వాల్మీకి విగ్రహం పెట్టారండి. విగ్రహం చూడటానికి చాలా చాలా బాగుంది. మీరు వస్తే ఇక్కడ పిక్ తీసుకోవటం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో వెళ్ళిపోదాం మనం లోపలికి. ఈ శివాలయం పార్క్ ఎంట్రన్స్ దగ్గర ఒక శివుడి ఆకారంలో మనకి ఎంట్రన్స్ ఉందండి. అక్కడ చూసారా, ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్లో ఇక్కడ రాశారు ఓం నమ శివాయ అని. మేము కూడా ఓం నమ శివాయ అనుకొని వెళ్ళిపోతున్నాం లోపలికి. ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ ఇక్కడ సెట్ వేశారండి. అంటే మనం అంత దూరం వెళ్ళి చూడలేం కదా. కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు. నేనైతే ఓన్లీ కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం మాత్రమే చూశాను. సో అందుకని నేను చూసిన ఆ జ్యోతిర్లింగాలన్నీ మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. మీకు తెలుసా జ్యోతిర్లింగాలు ఎన్నో? తెలీదా? అయితే నేను చెప్తాను వినండి. మొత్తం 11 జ్యోతిర్లింగాలు. ఫస్ట్ వన్ వచ్చేసి గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగం. సెకండ్ వన్ మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. మూడోది మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీశైలం మల్లికార్జున స్వామి కూడా ఒక జ్యోతిర్లింగం అని మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా వెళ్ళారా శ్రీశైలం? నేను వెళ్ళలేదండి. మీరు కనుక వెళ్తే నాకు మీ వీడియో కనుక ఉంటే ప్లీజ్ నాకు కమెంట్లో ఆ లింక్ షేర్ చేయండి, నేను తప్పకుండా చూస్తాను. మహారాష్ట్రలో ఉన్న వైద్యనాథ్ జ్యోతిర్లింగం, ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ జ్యోతిర్లింగం మరియు గుజరాత్లోని నాగేశ్వర్ జ్యోతిర్లింగం, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, మహారాష్ట్రలోని భీమ్శంకర్ జ్యోతిర్లింగం, తమిళనాడులోని రామేశ్వర్ జ్యోతిర్లింగం, మధ్యప్రదేశ్లోని కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. పలకగలరా మీరు? నిజమేనా? అయితే పలికి చూపించండి. అండ్ 12ది వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం. చెప్పాను కదా మేము ఒక ఫుల్ డే ఇక్కడ ఎంజాయ్ చేసామని. ఈ జ్యోతిర్లింగాలు ఇక్కడ సెట్ వేయటమే కాకుండా ఈ జ్యోతిర్లింగాలన్నీ మన ఇండియా మ్యాప్ ఆకారంలో ఉంటాయండి. మీరు కనుక డ్రోన్ షాట్ చూస్తే అది మీకు ఇండియా మ్యాప్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చక్కగా పిక్స్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక టెంపుల్ సెట్ కూడా ఉంది. ఇది చూసారా, ఇది మన లేపాక్షి అండి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న లేపాక్షి జ్యోతిర్లింగం అనమాట. ఇక్కడ చూసారా, ఇవన్నీ ఈ ఓల్డ్ ఐరన్ ఉంటుంది కదా, వేస్ట్, వాటితో చేసిందండి. ఇక్కడ చూసారా, ఇక్కడైతే వెల్ మెయింటైన్ చేస్తున్నారు. బట్ మీరు వెళ్ళినప్పుడు ఏం డస్ట్ అలాంటివి మాత్రం ఎక్కండి. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా, ఇక్కడ మీరు బోటింగ్ కూడా చేయొచ్చు. అవును, ఈ ఇండియా మ్యాప్ లాగా ఉంది కదా, అక్కడ మీరు స్టార్టింగ్లో బోటింగ్కి వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటారండి పర్ పర్సన్. అక్కడ మీరు బోట్ ఎక్కి చక్కగా సైక్లింగ్ లాగా చేసుకుంటూ మీరు ఈ జ్యోతిర్లింగాలు మొత్తం చూడొచ్చు. మీకు ఇంకా డీటెయిల్స్ కనుక కావాలంటే మీరు తప్పకుండా కమెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ అడ్రస్ వచ్చేసి అరేల్ ఘాట్ వైపు అండి. అరేల్ ఘాట్ వైపు మీరు నైనీ బ్రిడ్జ్ మీద కనుక వస్తూ ఉంటే మీకు కనిపిస్తూనే ఉంటుంది ఈ పార్క్. సరే, అయితే ఈ చక్కని వ్యూని మీరు ఎంజాయ్ చేసేయండి. నేను మళ్ళీ కలుస్తాను ఇంకో బెస్ట్ వీడియోతో. ఓకేనా? అవును, కుంభమేళలో మీరు స్నానం చేశారా? చేయలేదా? మరి వచ్చేయండి త్వరగా. సబ్స్క్రైబ్ చేసుకోవటం, లైక్, షేర్ చేయటం అసలు మర్చిపోవద్దు. ఇంకా కుంభమేళ వీడియోస్ చాలా వస్తాయి. స్టే ట్యూన్డ్.